హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. యుద్ధం 17వ రోజు మహాభారతంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టం కర్ణ అర్జునుల యుద్ధం. వారిరువురు చేసిన యుద్ధాన్ని ఆకాశం నుండి దేవతలు చూస్తున్నారు. మరంతటి యుద్ధం చేశారు. దేవతలంతా అర్జునుడే గెలవాలని కోరుకుంటున్నారు. కానీ కర్ణుడు అనేక రకాల బాణాలతో భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. కానీ క్రమంగా కర్ణుడి రథం యొక్క చక్రం భూమిలోకి ఇరుక్కుపోయింది. పరశురాముడిచ్చిన భార్గవాస్త్రం ఏమో గుర్తుకు రావడం లేదు. ఆకాశం నుండి యముడు ఇక కర్ణుడికి కాలం తీరిందన్నాడు. ఆ మాటలు అందరికీ వినబడ్డాయి, కర్ణుడికి కూడా. ఇంతలో కృష్ణుడు అర్జునుడితో కర్ణుడి సంహరించమని చెబుతాడు. అర్జునుడు అంజలికి అస్త్రాన్ని ఎక్కుపెట్టి బాణ ప్రయోగం చేశాడు. ఆ బాణం వేగంగా వెళ్ళి కర్ణుని శిరస్సును ఖండించింది. అప్పుడు కర్ణుడి వద్ద ఎవ్వరూ లేక ఒంటరిగా నిస్సహాయంగా కర్ణుడు మరణించాడు. ఇక్కడ కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోవడం, పరశురాముడిచ్చిన భార్గవ అస్త్ర మంత్రోచ్చారణ గుర్తుకు రాకపోవడానికి, ఎవ్వరూ లేక ఒంటరిగా నిస్సహాయంగా మరణించడానికి కారణం ఆయనకున్నటువంటి 3 శాపాలు. ఈ 3 శాపాలు గనక కర్ణుడికి లేకపోయింటే దేవతలకు సైతం కర్ణుని ఓడించడం అసాధ్యమనే చెప్పుకోవచ్చు. ఎందుకు కర్ణుని శపించారు? అలా శపించడానికి కారణం ఎవరు? అలా శపించింది ఎవరు? ఇలాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. భీష్ముడు ద్రోణాచార్యుడిని ధృతరాష్ట్రుడి కుమారులకు, పాండురాజు కుమారులకు విలువిద్య నేర్పాలని అడిగాడు. అలా ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు విద్య నేర్పిస్తున్నాడు. దేశ విదేశాల నుండి వచ్చి ద్రోణాచార్యుడి వద్ద విద్య నేర్చుకుంటున్నారు. కుంతిదేవికి సూర్యుడి అనుగ్రహంతో జన్మించిన కర్ణుడు సూతుడి ఇంట్లో పెరుగుతున్నాడు. అలాగే కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి వద్ద విద్య నేర్చుకుంటున్నాడు. అలా ఒకనాడు ద్రోణాచార్యుడు అలాగే రాకుమారులందరూ గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. గురువు ద్రోణాచార్యుడు నదిలో దిగి స్నానం చేస్తున్నాడు. అలా స్నానం చేస్తున్నప్పుడు నదిలో ఉన్న ఒక ముసలి ద్రోణాచార్యుడు తొడను పట్టుకొని నీటిలోకి లాగుతుంది. వెంటనే ద్రోణాచార్యుడు, రాకుమారులారా, నన్ను ఈ ముసలి బారి నుండి కాపాడండి అని పెద్దగా అరిచాడు. కానీ రాకుమారులంతా దిక్కుతోచక అటు ఇటు పరిగెడుతున్నారు. అర్జునుడు మాత్రం నీటిలో కనిపించకుండా ఉన్న ముసలిని బాణాలతో కొట్టి ద్రోణాచార్యుడిని కాపాడాడు. అర్జునుడి విలువిద్య నైపుణ్యానికి ద్రోణాచార్యుడు సంతోషించి అర్జునుడితో, అర్జున, నీకిప్పుడు ఒక అస్త్రాన్ని ప్రసాదిస్తాను. ఆ అస్త్రం శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం, ఇంద్రుడి వజ్రాయుధంతో సమానం. లోకాలని అంతం చేసే శక్తి దానికి ఉంది. అలా ద్రోణాచార్యుడు తన చేయి పైకెత్తి మంత్రం స్మరించగానే ఆకాశంలోని మెరుపులన్నీ ఒక్కటై ద్రోణాచార్యుడి చేతిలో ప్రసరించి ఆ మెరుపుల శక్తితో బ్రహ్మాస్త్రం ప్రత్యక్షమైంది. ద్రోణాచార్యుడు అస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించి అర్జునుడి చెవిలో బ్రహ్మాస్త్ర ప్రయోగ ఉపసంహార మంత్రాలు చెప్పాడు. ద్రోణాచార్యుడు రాకుమారులందరికీ విద్య నేర్పిస్తున్నాడు. అలా ఒకసారి కర్ణుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి, గురుదేవ, నాకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించండి, అర్జునుడితో సమానంగా చేయండి అని కోరాడు. దానికి ద్రోణాచార్యుడు, బ్రహ్మాస్త్రాన్ని క్షత్రియులకు, బ్రాహ్మణులకు తప్ప వేరొకరికి నేర్పించకూడదు, ఇందువలన నేను బ్రహ్మాస్త్రాన్ని నేర్పించలేనని చెప్పాడు. దాంతో కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని పొందడానికి పరశురాముడి వద్దకు వెళ్తాడు. అలా కర్ణుడు మహేంద్రగిరి పర్వతాన్ని చేరుకోగానే అక్కడ ఒక బండరాతి మీద కూర్చొని తపస్సు చేస్తూ పరశురాముడు కనిపించాడు. వెంటనే కర్ణుడు పరశురాముడి దగ్గరకు వెళ్ళి వినయంగా ఆయనకు ప్రణామం చేశాడు. పరశురాముడు, ఎవరు పుత్ర నువ్వు? ఎందుకొరకై నా దగ్గరకు వచ్చావని అడిగాడు. దాంతో కర్ణుడు తను కర్ణుడని చెప్పి తను సూతుడని చెబితే ఎక్కడ పరశురాముడు తనకు విద్య నేర్పడానికి నిరాకరిస్తాడేమో అని, నేనొక బ్రాహ్మణుడి, నేను మీ వద్ద ధనుర్విద్య నేర్చుకోవడానికి వచ్చాను ప్రభు అని అన్నాడు. అలా కర్ణుడి మాటలు విన్న పరశురాముడు మొదట కర్ణుడికి ధనుర్విద్య నేర్పించడానికి నిరాకరించాడు. కానీ కర్ణుడిలో ధనుర్విద్య నేర్చుకోవాలనే పట్టుదల చూసి కర్ణుడిని తన శిష్యుడిగా స్వీకరించాడు.
కర్ణుడు అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుని సేవిస్తూ అతి తక్కువ కాలంలోనే పరశురాముడికి ప్రియ శిష్యుడయ్యాడు. పరశురాముడి అనుగ్రహంతో ఎన్నో అత్యంత శక్తివంతమైన భార్గవాస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని తన సొంతం చేసుకున్నాడు కర్ణుడు. అలా ఒకసారి కర్ణుడు ధనుర్విద్య సాధన చేస్తున్న సమయంలో ధనుస్సు నుండి వచ్చిన ఒక బాణం పొరపాటున తన దిశను మార్చుకొని వేద పండితుడి ఇంటి ముందు కట్టి ఉన్న గోవుకు తగిలి విలవిలలాడుతూ నేల మీద పడి మరణించింది ఆ గోవు. ఆ గోవు అరుపులను విని ఆ ఇంటి నుండి బయటకు వచ్చాడు వేద పండితుడు. మరణించి నేలపై పడిపోయిన గోవును చూసి బాధపడుతూ ఎదురుగా ధనుర్బాణాలను పట్టుకొని నిలబడి ఉన్న కర్ణుడి వైపు కోపంగా చూస్తూ, నువ్వు వేసిన బాణం తగిలి ఎలా అయితే నా గోవు చిత్రవద అనుభవిస్తూ మరణించిందో అలాగే నువ్వు యుద్ధ భూమిలో ఒంటరిగా ఎవ్వరూ తోడు లేకుండా నిస్సహాయ స్థితిలో మరణిస్తావని శపించాడు. వెంటనే కర్ణుడు పండితుడి వైపు చూస్తూ, ఓ మహాత్మా, నేను ఇది కావాలని చేసింది కాదు, నన్ను క్షమించి మీరిచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పాడు. కానీ కర్ణుడి మాటలకు పండితుడి మనసు కరగలేదు. తను శాపాన్ని వెనక్కి తీసుకోలేదు. దాంతో కర్ణుడు దుఃఖించిన మనసుతో వెనక్కి వెళ్ళిపోయాడు. పరశురాముడి వద్ద కర్ణుడు విద్యాభ్యాసం పూర్తి కావచ్చింది. అయితే ఒకసారి విద్యాభ్యాస సమయంలో అలసట కారణంగా పరశురాముడు కర్ణుడితో, కర్ణ, కాసేపు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత విద్యాభ్యాసం ప్రారంభిద్దామని చెప్పి ఒక చెట్టు కింద తన తలపెట్టి నిద్రించబోతుంటే కర్ణుడు చూసి వినయంగా, గురుదేవ, నా ఒడిలో తలపెట్టి పడుకోండి అని అన్నాడు. దాంతో కర్ణుడు చెప్పినట్టుగా కర్ణుడి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. అయితే ఒక కీటకం కర్ణుడి తొడ కింద చేరి తొడను ముక్కలుగా చేస్తూ తొడకు రంధ్రాన్ని చేయడం మొదలుపెట్టింది. కానీ గురువు గారి నిద్రకు భంగం కలగకూడదని భావించి ఎంత నొప్పి వస్తున్నా సరే ఆ నొప్పిని అలాగే భరించాడు కర్ణుడు. ఆ కీటకం భయంకరంగా కరవడం వల్ల తొడ నుండి రక్తం ప్రవహించి ఆ రక్తం అంతా నేలపై పారి పరశురాముడి తలను తాకింది. దాంతో నిద్ర నుండి మేలుకోలోకి వచ్చి పైకి లేచి చూశాడు. పరశురాముడి చూపుతో ఆ కీటకానికి శాప విమోచనం కలిగి రాక్షస రూపాన్ని ధరించి పరశురాముడికి ప్రణామం చేసి ఇలా అంది, ధన్యుడను మహాత్మ, నేను గృహస్థుడను అనే రాక్షసుడిని. పూర్వం భృగు మహర్షి శాపానికి గురి అయి ఇలా కీటకంగా మారాను. ఇప్పుడు మీ పవిత్రమైన చూపుతో నాకు శాప విమోచనం కలిగిందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంటనే పరశురాముడు కర్ణుడి వైపు చూస్తూ, కర్ణ, ఎవరు నువ్వు? నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు చూపిన ఓర్పు సహనం బ్రాహ్మణులకు తగినది కాదు. ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. దానికి కర్ణుడు, నేను సూతపుత్రుడని అని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానంతో పరశురాముడి కంట్లో ఎక్కడ లేని కోపంతో కర్ణుడి వైపు చూస్తూ, నువ్వు నాతో బ్రాహ్మణుడిని అని చెప్పి నన్ను నమ్మించి మోసం చేసి నా దగ్గర అస్త్ర విద్యలను నేర్చుకున్నావు. నన్ను మోసం చేసి నా దగ్గర నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పోతుందని కర్ణుడిని శపించాడు. అప్పుడు కర్ణుడు వినయంగా, గురుదేవ, నేను ధనుర్విద్య నేర్చుకోవాలనే కోరికతో మీకు అబద్ధం చెప్పాను తప్ప మిమ్మల్ని మోసం చేయడం నా ఉద్దేశం కాదు, నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు కర్ణుడు. కర్ణుడి మాటలు విన్న పరశురాముడికి కర్ణుడు తన మీద చూపిన భక్తి శ్రద్ధలకు సేవాభావం గుర్తుకు వచ్చి ఆయన కోపం చల్లారి ఓదార్పు కళ్ళతో కర్ణుడి వైపు చూస్తూ, కర్ణ, నేనిచ్చిన శాపం తిరుగులేంది, నేను దానిని వెనక్కి తీసుకోలేను. కానీ ఈ శాపం నీ జీవితంలో అతి ముఖ్యమైన సమయంలోనే ఫలిస్తుందని చెప్పి కర్ణుడికి విజయధనుసు బహుమతిగా ఇస్తాడు. దాన్ని తీసుకొని కర్ణుడు తిరిగి హస్తినాపురం చేరుకుంటాడు. ఒకసారి కర్ణుడు తన రాజ్యమైన అంగరాజ్య వీధుల్లో వెళుతుండగా ఒక చిన్న పిల్ల తను నెయ్యకుండా నేల మీద పడిపోవడంతో ఏడుస్తుంటుంది. అప్పుడు కర్ణుడు ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్నారి, నేను ఇంటికి తీసుకువెళ్తున్న నెయ్యకుండా కింద పడిపోయింది, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలని ఏడుస్తుంది. అప్పుడు కర్ణుడు, నేను మరో నెయ్యకుండా ఇస్తానంటాడు. దానికి ఒప్పుకోలేదా చిన్నారి, ఆ నెయ్యే కావాలని పట్టుపట్టింది. ఏడుస్తున్న చిన్నారికి సహాయం చేయకుండా తిరిగి వెళ్ళడానికి కర్ణుడికి మనసొప్పలేదు. దాంతో వెంటనే నెయ్యితో తడిసిన మట్టిని తీసుకొని తన 2 చేతులతో బలంగా పిండడంతో ఆ మట్టి నుండి వచ్చిన నెయ్యి చిన్నారి పట్టుకున్న కుండలోకి చుక్కలుగా పడింది. అలా నెయ్యి కుండ నిండగానే చిన్నారి సంతోషించింది.
కానీ అదే సమయంలో కర్ణుడి పిండిన మట్టిలో నుండి భూదేవి ప్రత్యక్షమై భూమిలో పడింది ఏది బయటకు తీయకూడదు. నీకు ఈ విషయం తెలీదా? ఈనాడు నువ్వు నాకు కలిగించిన బాధకు నీ కష్టకాలంలో నీ రథచక్రం యుద్ధ భూమిలో ఇరుక్కుపోతుందని శపించింది. అలా కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి యుద్ధం 17వ రోజు సాయంత్రం 3 శాపాలు ఒకేసారి కలిసిపోయి కర్ణుడి మరణానికి దారి తీశాయి. ఆ విధంగా మహావీరుడు కర్ణుడు మరణించాడు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.